ఇవాళ ముంబైలోని వాంఖ్డే స్టేడియంలో ముంబై ఇండియన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య రాత్రి 7:30కు మ్యాచ్ జరగనుంది. టోర్నీ చరిత్రలో ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 23 మ్యాచ్ల్లో తలపడగా ముంబై 13, హైదరాబాద్ 10 గెలిచాయి. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్స్ లో ముంబై 7వ స్థానంలో, ఎస్ఆర్హెచ్ 9వ స్థానంలో ఉన్నాయి. ఇరు జట్లు తమ చివరి మ్యాచ్ లో విజయాన్ని సాధించి తిరిగి ఫామ్ అందుకున్నాయి. దీంతో నేటి మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. రైట్, మరి ఈ రోజు జరగబోయే ముంబై ఇండియన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ హై వోల్టేజ్ మ్యాచ్ లా ఉండబోతుందా? ఎస్, మాట్లాడుకుందాం. సో మనతో పాటు జాయిన్ అవుతున్నారు ఎప్పటిలాగానే స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ గారు. ఎస్ సుధీర్ గారు, హౌ ఆర్ యూ? నమస్తే రీనా, మీరు ఎలా ఉన్నారు? చెప్పండి. బెంగళూరులో ఉన్నాను, మ్యాచ్ కి వచ్చాను. రైట్, yes so yes it is cool here. It is raining also. It rained heavily yesterday and రేపు కూడా ఫోర్కాస్ట్ అయితే ఉంది, బట్ మ్యాచ్ అయితే కొనసాగాలని అందరం అనుకుంటున్నాం ఇక్కడ. Let's hope so because Bengaluru is typical, you know. Yes of course. So ఈ రోజు మ్యాచ్ హై వోల్టేజ్ మ్యాచ్, అందులోనూ ముంబై ఇండియన్స్ గెడ్డపై వాంఖడే లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ప్రతి ఒక్కళ్ళు ఈ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నారు. సో సుధీర్ గారు, ఫస్ట్ చెప్పాలంటే ఈ మ్యాచ్ ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? I think it's going to be exciting. You know, last couple of matches exciting గానే కొనసాగాయి. నిన్న కూడా మనం చూసాం, ఢిల్లీలో సూపర్ ఓవర్ వరకు వెళ్ళింది కూడా, అండ్ చాలా అద్భుతమైనటువంటి మ్యాచ్. అండ్ నేను అనుకుంటాను ఈ రోజు కూడా ముంబైలో సేమ్ టైప్ ఆఫ్ మ్యాచ్ ఉండవచ్చు రీనా, ఎందుకంటే టూ టీమ్స్ కూడా విన్ నుంచి వస్తున్నాయి. ఢిల్లీని ఓడించింది, అండ్ ఆ తర్వాత ముంబై అండ్ హైదరాబాద్ పంజాబ్ ఓడించున్నారు, అండ్ బిట్ ఆఫ్ రెస్ట్ కూడా వాళ్ళకి లభించింది. సో దే ఆర్ వెరీ ఫ్రెష్ యాక్చువల్లీ. నేను అనుకుంటాను ఒక ఎక్సైటింగ్ మ్యాచ్ వచ్చి చూడబోతున్నాం వాంఖడే స్టేడియంలో, బికాస్ ఇట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్ ఫర్ బ్యాటింగ్. అండ్ అదే కాకుండా చిన్న గ్రౌండ్ ఉంటుంది, అట్మాస్ఫియర్, యూనో, ఎలక్ట్రిఫైయింగ్ అట్మాస్ఫియర్ ఉంటుంది ఎప్పుడు కూడా రీనా. సో నేను అనుకుంటాను అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్ మ్యాచ్ అయితే ఉండే ఛాన్స్ ఉంటుంది, బికాస్ టూ టీమ్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. అండ్ ఆన్ పేపర్ అండ్ మంచి హిటర్స్ ఉన్నారు, మంచి బౌలర్స్ ఉన్నారు, మంచి బ్యాటర్స్ ఉన్నారు. ఇట్ షుడ్ బి వండర్ఫుల్, నో డౌట్ అండి. రైట్, అలాగే ముంబై హైదరాబాద్ టీంలు టాస్ లో బ్యాటింగ్ ఎంచుకుంటే ఏది బెటర్ అంటారు? బౌలింగ్ బ్యాటింగ్ ఎంచుకుంటే బెటర్ అంటారా? మనం లాస్ట్ 4-5 మ్యాచెస్ లో లాస్ట్ వీక్ నుంచి చెప్తూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. బ్యాటింగ్ ఫస్ట్ చేసినటువంటి టీం కు అడ్వాంటేజ్ కనబడుతుంది. నిన్న కూడా రాజస్థాన్ రాయల్స్ ఆ అవకాశాన్ని కోల్పోయినారు. అండ్ చూడండి, అసలు యాక్చువల్ గా 150 లోపు వాళ్ళు రెస్ట్రిక్ట్ చేయాలి, బట్ లాస్ట్ కపుల్ ఆఫ్ ఓవర్స్ లో చాలా ఎక్స్పెన్సివ్ గా బౌలింగ్ చేయడం తోటి 188 వరకు చేయగలిగారు. సో అది కొంచెం రియల్ గా చెప్పాలంటే ప్రెషర్ లోకి తీసుకువచ్చింది, అండ్ లాస్ట్ కుంభం ముంచింది కూడా. ఎంత మంచి స్టార్ట్ లభించా గానీ మీకు లాస్ట్ 4-5 ఓవర్స్ లో కొంచెం రన్స్ తక్కువ వస్తున్నాయి. యూనో, ఢిల్లీ కూడా ముంబై అగైన్స్ ఆడుతున్నప్పుడు దే హ్యాడ్ అ వండర్ఫుల్ స్టార్ట్, మనం చూసాం కదా రీనా. 5-6 ఓవర్స్ లో 60-70 రన్స్ స్కోర్ చేశారు. బట్ ఎప్పుడైతే బాల్ యూనో కొంచెం ఓల్డ్ అవుతుందో, ఆ తర్వాత న్యూ బాల్ తీసుకున్న తర్వాత మళ్ళీ గ్రిప్ లభిస్తుంది మీకు బౌలర్స్ కూడా. సో అక్కడ నాకేమనిపించింది అంటే కొంచెం బౌలర్స్ యొక్క పై చేయి కనబడుతుంది. సో అలా కనబడే ఛాన్స్ కూడా ఉంటుంది. ఈవెన్ ముంబై కూడా మనందరికీ తెలుసు, వాళ్ళు కూడా స్ట్రగుల్ అయినారు. ఒక మ్యాచ్ లో ఆర్సీబీ అగైనెస్ట్ టాస్ గెలిచారు, బౌలింగ్ తీసుకున్నారు. ఆర్సీబీ ఒక 200+ స్కోర్ చేయడం తోటి ఐ థింక్ యూనో దే కుడ్ నాట్ చేంజ్ ఇట్. 221 ఒక మంచి స్కోర్ చూసాం ఇదే గ్రౌండ్ లో. సో అంత ఈజీ కాలేదు ముంబైకి కూడా. ముంబైకి స్టార్టింగ్ లో కొంచెం ట్రబుల్స్ ఎదురయ్యాయి. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా, తర్వాత తిలక్ వర్మ ఎంత అద్భుతంగా ఆడినప్పటికీ కూడా మిడిల్ లో ఐ థింక్ దట్ వాజ్ నాట్ ఇనఫ్. సో నాకేమనిపిస్తుంది అంటే బ్యాటింగ్ ఫస్ట్ చేసి మంచి స్కోర్ ఉంచి ప్రెషర్ లో ఉంచడం అనేది దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ అండి. లేదు అంటే మీ బౌలింగ్ అద్భుతంగా ఉండాలి మీకు డిఫెండ్ చేసుకోవడానికి, అండ్ ఆ బౌలర్స్ పైన విశ్వాసం ఉన్నప్పుడు యూ కెన్ డెఫినెట్లీ గో ఫర్ యునో బ్యాటింగ్, అండ్ లేదు అంటే గిట్ట బౌలింగ్ చేయాలి. దట్స్ ఇట్, దట్ ఇస్ ఓన్లీ థింగ్. అంటే ఈ రెండు టీంలు కూడా మొత్తం 23 మ్యాచ్లో తలపడగా ముంబై ఏమో 13 మ్యాచ్లో గెలిచింది, అండ్ హైదరాబాద్ ఓన్లీ 10 మ్యాచెస్ లోనే గెలిచింది. మరి ఈ ట్రాక్ రికార్డ్ ను ఈ రెండు టీంలు ఇలానే కొనసాగిస్తాయంటే మీరేం చెప్తారు? దీనా, ఇప్పుడు కూడా ట్రాక్ రికార్డ్స్ అంత పెద్ద ఉపయోగపడవు ఇన్ మై ఒపీనియన్, బికాస్ మనం ఎప్పుడు అంటుంటాం కదా, డిఫరెంట్ ప్లేయర్స్ ఆడుతుంటారు డిఫరెంట్ సీజన్స్ లో. సన్ రైజర్స్ లో ఉన్న వాళ్ళు లాస్ట్ ఇయర్ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఉన్నారా, ముంబైలో ఉన్న వాళ్ళు ఉన్నారా, దేర్ ఆర్ చేంజ్ యాక్చువల్లీ. సో అట్లా యూనో ఒక్కొక్కసారి నేను అనుకుంటాను ట్రాక్ రికార్డ్స్ ఏం పెద్ద అది కాకపోవచ్చు, బట్ యా కాన్ఫిడెన్స్ అయితే ఉంటుంది. అండ్ దట్ హోమ్ క్రౌడ్ ముందు ఆడుతున్నప్పుడు డెఫినెట్లీ ఒక ప్లస్ పాయింట్ ఉంటుంది ఏ టీమ్ కైనా. బట్ ముంబై
ఇక్కడ చూసినట్లయితే 2 మ్యాచెస్ ఓడిపోయి ఒక మ్యాచ్ గెలిచారు వాళ్ళు రీనా. అవును, సో దాంతో నాకేమనిపిస్తుంది అంటే హోమ్ క్రౌడ్ అడ్వాంటేజ్ కూడా ఎక్కువగా మీకు అన్ని టీమ్స్ కు లభించడం లేదు. మీకు అంటే పూర్తిగా 100% గా కనబడలేదు. హైదరాబాద్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 4 మ్యాచెస్ ఆడితే 2-1, 2 లాస్ట్. సో ఐ థింక్ టాస్ ప్రభావం నేను అనుకుంటా అంటే మీకు ట్రాక్ రికార్డ్ ప్రభావం అంత ఉండకపోవచ్చు. ఇట్స్ ఫ్రెష్ డే, ఫ్రెష్ మ్యాచ్ అండ్ దట్ ఫ్రెష్ టీమ్ కూడా చాలా మంది ఫ్రెష్ వాళ్ళు ఉన్నారు. హైదరాబాద్ కూడా మనందరికీ తెలుసు రీనా, ఓన్లీ 6 ప్లేయర్స్ వాళ్ళు రిటైన్ చేసుకుని మిగతా వాళ్ళందరినీ తీసేశారు. కొత్త వాళ్ళే ఉన్నారు కదా. ఇప్పుడు షమీ కొత్తవాడే, హర్షల్ పటేల్ కొత్తవాడే, మిగతా వాళ్ళందరూ ఇప్పుడు జీషాన్ అని ఒక బౌలర్ ఉన్నాడు, అతను కొత్తవాడే. సో చాలా మంది న్యూ ఫేసెస్ ఉన్నాయి కనుక ఓల్డ్ బ్యాటిల్స్ కానివ్వండి, ఓల్డ్ ఈక్వేషన్స్ మీకు వర్కౌట్ అవుతాయంటే ప్రతిసారి కాకపోవచ్చు అని నాకు అనిపిస్తుంది రీనా. యా ఆఫ్ కోర్స్ ఎస్. అండ్ లాస్ట్ మ్యాచ్లలో మనం పంజాబ్ కింగ్స్ పై ఎస్ఆర్హెచ్ విక్టరీ ఘన విజయం సాధించిందని చెప్పుకోవాలి. ఢిల్లీపై ముంబై విజయం సాధించింది కూడా. దీంతో ఈ రెండు జట్లలో ఇవాళ ఏ టీం చెలరేగే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? వెల్ దట్స్ ఎ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ, బికాస్ 2 టీమ్స్ కూడా మీరు అన్నట్టుగా విన్ తోటి వస్తున్నాయి కనుక ఐ థింక్ బిట్ ఎక్సైటెడ్ గా ఉంటారు. అండ్ దట్ 2 టీమ్స్ కూడా విక్టరీస్ మ్యాండటరీగా మారుతున్నాయి. అంటే ఇప్పుడు లో ఉన్నారు కనుక దాదాపుగా రాక్ బాటమ్ అని అనలేం కానీ బట్ బాటమ్ లోనే ఉన్నారు కనుక మీరు అన్నట్టుగా 6th, 7th, 8th, 9th, 8th నుంచి 9th, 10th పొజిషన్ లో కొనసాగుతున్నటువంటి టీమ్స్ కు ప్రెషర్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు సెకండ్ ఫేజ్ గా స్టార్ట్ అవుతున్నట్టే మనకు దాదాపుగా. ఈ సెకండ్ ఫేజ్ లో పుంజుకోవాలి ఏ టీమ్స్ అయినా కానీ. ఓడిపోయినటువంటి టీమ్స్ వరుసగా విక్టరీస్ సాధించాలి, ముంబై అయినా కానీ హైదరాబాద్ అయినా కానీ. సో ఇద్దరి పైన కూడా ప్రెషర్ ఉంటుంది. 2 టీమ్స్ లాస్ట్ విన్ అనేది మీరు అన్నట్టుగా అబ్సల్యూట్లీ రీనా కొంచెం కాన్ఫిడెన్స్ ఇచ్చింది 2 టీమ్స్ కు. అండ్ ఆ కాన్ఫిడెన్స్ ను వాళ్ళు క్యారీ చేసుకోవాలి. బికాస్ ఒక విన్ అనేది డెఫినెట్లీ మీకు ఎప్పుడు కూడా ఒక ఊపునిస్తుంది డెఫినెట్లీ పుంజుకోవడానికి. సో దట్ కైండ్ ఆఫ్ ఫిలిపింగ్ అనేది వాళ్ళకు లభించింది లాస్ట్ మ్యాచ్ లో. బికాస్ ముంబై ప్లేడ్ వెల్, ముంబై బౌల్డ్ వెల్ యాక్చువల్లీ. అండ్ కొన్ని ప్లస్ పాయింట్స్ కనబడ్డాయి. కరణ్ శర్మను ఆడించారు, ఎక్స్పీరియన్స్డ్ బౌలర్, వర్కౌట్ అయింది, 3 వికెట్స్ తీసుకున్నాడు ఢిల్లీలో. అండ్ అట్లాగే హైదరాబాద్ కూడా మనం చూసాం ఒక మార్పు చేశారు వాళ్ళు. ఆ మార్పు కూడా వాళ్ళకు వర్కౌట్ అయింది. మార్పు అంటే వాళ్ళు క్లాస్ టాప్ ఆర్డర్ లో తీసుకురావడం, రైట్ లెఫ్ట్ కాంబినేషన్ కొరకు. ఐ థింక్ బోత్ టీమ్స్ ఆఫ్ ఫెంటాస్టిక్ క్రికెటర్స్. మెజూర్ అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ తీసుకున్నట్లయితే ఇటు అభిషేక్ శర్మ ఉంటే అటు రోహిత్ శర్మ ఉన్నాడు, ఇటు మీకు హెడ్ ఉంటే అటు రికల్టన్ ఉన్నాడు, అండ్ ఇటు సూర్యకుమార్ యాదవ్ ఉంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇటు ఈశాన్ కిషన్ ఉన్నాడు. ఆయన మరొకటి ఏంటంటే మన అందరికీ తెలుసు రీనా, ఈశాన్ కిషన్ టిల్ లాస్ట్ ఇయర్ ఈ ప్లేడ్ ఫర్ ముంబై. సో అతనికి ముంబైలో ఏ వికెట్ ఎలా ప్లే అవుతుంది అనేది కూడా తెలుసు. అన్ని రోజులు ఆడాడు ముంబైలో. సో అంటే కొంచెం అవగాహన అనేది ఉంటుంది మీకు. ఆ రకంగా కొంచెం ఎక్స్పీరియన్స్ అనేది అట్లా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే టీమ్స్ లో ఆడిన వాళ్ళు ఎక్కడైతే ఉంటారో వాళ్ళకి అక్కడ వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దట్ వే అబ్సల్యూట్లీ మీరు అన్నట్టుగా బిట్ ఆఫ్ హెల్ప్ అనేది ఉంటుంది. అండ్ అట్లాగే మీకు తిలక్ వర్మ ఉంటే ఇటు మరొక ప్లేయర్ ఉన్నాడు మీకు క్లాసెన్ లాంటి వాళ్ళు. సో ఐ థింక్ టీమ్స్ ఆన్ పేపర్ ఈక్వల్ గానే కనబడుతున్నాయి. అటు నమీందర్ ఉంటే ఇటు మీకు అనికిత్ వర్మ ఉన్నాడు లోవర్ ఆర్డర్ లో. సో హార్దిక్ పాండ్యా అటు ఉంటే అఫ్ కోర్స్ అంత ఈక్వల్ గా ఇక్కడ ఆల్రౌండర్ లేకపోయినా కానీ కమిన్స్ ఈజ్ ఆల్సో ఎ గుడ్ బ్యాటర్ యాక్చువల్లీ, యూస్ఫుల్ ప్లేయర్. బట్ యూ కాంట్ కంపేర్ హిమ్ విత్ హార్దిక్ పాండ్యా. హార్దిక్ ఈజ్ బ్యాటింగ్ లో ఫార్ అహెడ్ ఆఫ్ కోర్స్, డౌటే లేదు. బట్ బౌలింగ్ లోనైతే కమిన్స్ కు పై చేయి ఉంటుంది మీకు హార్దిక్ తో కంపేర్ చేసినట్లయితే. అతని ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ కావచ్చు, అతని బ్రిలియన్స్, ఎవ్రీథింగ్ ఐ మీన్ ఆన్ పేపర్ ఐ థింక్ బోత్ టీమ్స్ ఆర్ లుకింగ్ గుడ్. ఎస్, ఇన్ దిస్ బోత్ టీమ్స్ బౌలింగ్ లో ఏ టీం బలంగా ఉందంటారు, అలాగే బ్యాటింగ్ లో ఏ టీం బలంగా ఉంది, అండ్ ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవాలంటే హౌ దే కెన్, వాట్ యు విల్ సే? బౌలింగ్ లో కొంచెం పై చేయి మీకు ముంబైకి కనబడుతుంది బికాస్ ఆఫ్ బుమ్రాస్ ఇంక్లూషన్. బుమ్రా అఫ్ కోర్స్ లాస్ట్ మ్యాచ్ లో చాలా ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అయినాడు అఫ్ కోర్స్. అండ్ చాలా రోజుల తర్వాత ఆడుతున్నాడు కనుక ఇంకా కొంచెం మొమెంటం రిథమ్ కు ఎవరికైనా టైం పడుతుంది. బట్ అదర్వైజ్ వాళ్ళకు బోల్ట్ బుమ్రా ఆ కాంబినేషన్ అనేది నేను అనుకుంటాను అద్భుతంగా ఉంది. అండ్ దీపక్ చహర్ కూడా బ్రిలియంట్ బౌలర్ అండి ఇండియన్ బౌలర్స్ లో. మీకు ఇక్కడ బోల్ట్ ఉంటే ఇక్కడ కమిన్స్ ఉన్నాడు, అట్లా ఈక్వల్ గా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ షమీని అఫ్ కోర్స్ షమీ ఇస్ ఎ ఫార్ బెటర్ బౌలర్ దాన్ ఎనీవన్ ఆల్సో, నో డౌట్ అబౌట్ ఇట్. బుమ్రాను షమీని మీరు ఈక్వల్ గా అడ్జస్ట్ చేసుకోవచ్చు బికాస్ షమీ కూడా 2020 ఫార్మాట్స్ లో చిన్న ఫార్మాట్స్ లో చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తుంటాడు. అక్కడ దీపక్ చహర్ ఉంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హర్షల్ పటేల్ ఉన్నాడు. దీపక్ చహర్ కూడా బ్యాటింగ్ చేయగలుగుతాడు, హర్షల్ పటేల్ కూడా కొంచెం బ్యాటింగ్ చేయగలుగుతాడు. అండ్ ఉన్నట్కర్ ఆడే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ హార్దిక్ పాండ్యా రూపంలో వాళ్ళకి ఒక ఎక్స్ట్రా ఆల్రౌండర్ ఉన్నాడు మీడియం పేస్ లో. అండ్ అక్కడ స్పిన్ లో కరణ్ ఉంటే జీషాన్, కరణ్ ఈజ్ ఫార్ మోర్ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ అండ్ దాంట్లో డౌటే లేదు. అండ్ అట్లాగే వాళ్ళకు శాంట్నర్ ఉన్నాడు, తర్వాత పుతూర్ అని చెప్పి కేరళ అతను కూడా చాలా మంచి బౌలింగ్ కనబడుతున్నాడు. సో ఆప్షన్స్ ఎక్కువగా ఉన్నాయి ముంబైకి. హైదరాబాద్ 11 కాదు, బట్ మీరు అన్నారు కనుక కంపారిజన్ లో స్లైట్ గా కొంచెం ఎడ్జ్ అనేది బౌలింగ్ లో ముంబైకి కనబడుతుంది, అందులో డౌటే లేదండి, నో డౌట్. ఒకవేళ టాస్ గెలిచిన మన ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఎంచుకోవడం మంచిదంటారా, బౌలింగ్ ఎంచుకోవడం మంచిదంటారా? చూడండి ఎప్పుడు కూడా ఎస్ఆర్హెచ్ స్ట్రెంగ్త్ బ్యాటింగ్.
సో బ్యాటింగ్ స్ట్రెంత్ గా ఉన్నప్పుడు అనవసరంగా ప్రాబ్లమ్స్ ఇన్వైట్ చేసుకొని, ఎందుకంటే కొంచెం ట్రెండ్ మారుతూ ఉంది. లాస్ట్ 7-8 మ్యాచెస్ లో మాక్సిమం బ్యాటింగ్ చేసినటువంటి టీమ్స్ గెలిచాయి. నిన్న కూడా ఢిల్లీ బ్యాటింగ్ చేసింది, వాళ్ళు గెలిచినట్టే. ఈవెన్ పవర్ ప్లేకి వెళ్ళా కానీ వాళ్ళు కట్టడి చేయగలిగారు కదా. సో దాంతో నేనేమనుకుంటానంటే బ్యాటింగ్ ఫస్ట్ చేసి ఒక మంచి టోటల్ ఉంచడం చాలా ఇంపార్టెంట్. బికాస్ ఆర్సీబీ అదే చేశారు. ఆర్సీబీ 221 ఎప్పుడైతే స్కోర్ చేశారో ఇదే ముంబైలో, ఐ థింక్ వాళ్ళకి ప్లస్ పాయింట్ అయిపోయింది. ఆ తర్వాత ముంబైని ప్రెషర్ లో ఉంచగలిగారు. మీకు మంచి స్కోర్ చేసిన తర్వాత కప్లో ఎర్లీ వికెట్స్ తీసుకున్నట్లయితే డెఫినెట్లీ మ్యాచ్ యొక్క రూపం మారిపోతుంటుంది, మీ కంట్రోల్లో వస్తుంది. సో అట్లా చేసే ప్రయత్నం ఏ టీమ్ అయినా చేయవచ్చు. లెట్ ఇట్ బి హైదరాబాద్, లెట్ ఇట్ బి ముంబై. బట్ జనరల్ గా ఇఫ్ యూ గో బై ముంబై పిచ్, ముంబై కండిషన్స్, కొంచెం డ్యూ కొంచెం ఇక్కడ ఉంటది కనుక ఐ థింక్ చేజింగ్ ఎక్కువగా ఇష్టపడుతుంటారు ఇక్కడ రీనా. ఎందుకంటే చేజింగ్ అప్పటి వరకు బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ పెరుగుతాయని చెప్పి, అండ్ ద వికెట్ ప్లేస్ బెటర్ అని అంటుంటారు ఇక్కడ. అదొకటి వికెట్ కున్నటువంటి గుణం అంటారా, క్వాలిటీ అట్లా ఉంటది కనుక ఐ థింక్ బ్యాటింగ్ సెకండ్ కూడా ఆన్ దిస్ వికెట్ ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ ఐడియా. బట్ బ్యాటింగ్ ఫస్ట్, సెకండ్ ఐ డోంట్ థింక్ హార్డ్లీ మ్యాటర్. బట్ ఫస్ట్ చేసినట్లయితే అబ్సల్యూట్లీ ఒక మంచి స్కోర్ చేయాలి, ప్రెషర్ లో ఉంది. బికాస్ ముంబై ఇస్ అ వెరీ స్ట్రాంగ్ సైడ్ అండి. రోహిత్ శర్మ ఒక్కడే ఫామ్ లో లేడు అంటున్నాం కానీ ఈ కెన్ కమ్ బ్యాక్ టు హిస్ ఫామ్ బికాస్ ఈస్ ఎ క్లాస్ ప్లేయర్, గ్రేట్ ప్లేయర్, అండ్ ఎప్పుడైనా కూడా అతను ఫామ్ లోకి రావచ్చు. సో ఐ థింక్ బ్యాటింగ్ ఫస్ట్ చేసి కొంచెం ప్రెషర్ లో ఉండకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. రైట్, దట్ వాస్ అమేజింగ్ అండి. చూద్దాం, ఈ రోజు మ్యాచ్ 7:30కి జరగబోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు హైదరాబాద్ కూడా. సో లెట్స్ వెయిట్ అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ యువర్ బ్యూటిఫుల్ టైం. థ్యాంక్ యూ రీనా.